మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ ఇంద్రనగర్ చౌరస్తా వద్ద మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఇంద్రనగర్ చౌరస్తా వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఐటీయూసీ మాజీ కార్యదర్శి శంకరయ్య అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పల్ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ మేడే సందర్భంగా సమస్త కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేడే మనం జరుపుకోవడం అంటే ఎందరో కార్మికులు అధిక పని గంటలు తగ్గించాలని, శ్రమకు తగ్గ ఫలితం చెల్లించాలని, తమ హక్కుల సాధన కోసం తన రక్తాన్ని ధారపోసి ఈ ఎర్ర జెండాను మన చేతికి ఇచ్చారని అన్నారు. ఆ ఎర్ర జెండాను ఈ మేడే రోజు ఎగరవేస్తామని తెలిపారు. ఇప్పటికీ అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. కార్మికులు వారి సమస్యలు తెలియజేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఎలాంటి బీమా, ఇన్సూరెన్స్ లాంటివి అందలేవని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిటికీ పరిష్కారం కోసం మన ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకత్వంలో కార్మికులం సంఘటిత రంగ పోరాడి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటమే ఏకైక మార్గమని అన్నారు. కార్మికులందరూ పర్వదినంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పండుగ దినం అనేసి అంటే ఈ మేడే ఒకటి. ఏ పండుగలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి చేసుకునే పండుగలు ఏమీ లేవు. ఒక కార్మిక వర్గం ఒక్కటే మాత్రం 138వ మేడేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. దీనికి ఉన్న విశిష్టత మనందరికీ తెలుసుండాలి. ముందుగా కార్మికులు మరి 10 గంటలు నిమిత్తం లేకుండా మరి తెల్లవారుజామున వెళ్తే అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల నుంచి 8 గంటల పనిచేయడం కావాలనేసి అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు చేసే సందర్భంలోనే 1886 అమెరికాలో హే మార్కెట్ లో అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం మీద, కార్మికుల మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మికుల యొక్క రక్తంతో జరిగినటువంటి ఏదైతే జెండా ఉందో ఆ జెండానే పోరాట జెండాగా ఆ రోజున మృతులైన కార్మికులు ఎగరేయడం జరిగింది. ఆ పోరాట సందర్భంగా ఎగరేసినటువంటి ఎర్ర జెండానే కార్మికులకు ఇప్పటి వరకు అండగా ఉంటూ కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాం. అనేక సమస్యల పరిష్కారానికి మనం ఎన్నో పోరాటాలు చేస్తాం. నాయకులు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర నాయకులు మనకు సంతోషపెట్టి ఒక జెండావిష్కరణ ఇచ్చినందుకు వారికి మా యొక్క ఏఐటీ తరఫున ఇప్పుడు అందరూ ఈ యొక్క జెండావిష్కరాన్ని మన సిపిఐ రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి గారు జెండావిష్కరణ చేయాలని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.